హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీకు తమ్నైల్ చూస్తే ఇప్పటికి అర్థమై ఉంటుంది. సో మన న్యూయార్క్ ట్రిప్ వెళ్తున్నాము. ఈ సిరీస్ ఆఫ్ బ్లాగ్స్ వస్తాయి మీకు ఇంకా. సో అందరూ తప్పకుండా ఎండ్ వరకు అన్ని వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏం నచ్చిందో కామెంట్ కూడా చేయండి, ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. సో రైట్ నా ఇప్పుడు మనం ఒహాయోలో ఉన్నాము. మనం డెట్రాయిట్ నుంచి మిషిగన్ నుంచి బయలుదేరి ఒహాయో వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకొక 600 మైల్స్ వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ సిరీస్ లో ఫస్ట్ మనం అక్షర్ధామ్ టెంపుల్ చూద్దాము న్యూ జెర్సీలో. అలాగే అక్కడి నుంచి న్యూయార్క్ ఇంకా ఏది కుదిరితే అది అన్ని మీకు క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఒహాయోలో ఉన్నాము రైట్ నౌ. సో ఇక్కడ కాఫీ కోసం ఆగాము. బాగా చల్లగా ఉంది. సరే ఒక కాఫీ తీసుకొని స్టార్ బాక్స్ లో. అదే యూ వాంట్ టు టెల్ సంథింగ్? Hi guys. Just Hi. a little notice you may want to see. This is actually a pizza from Friday. ఓకే, అది వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో. ఓకేనా, ఇప్పుడే కాఫీ తీసుకున్నాము స్టార్ బాక్స్ లో. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, యాపిల్ గ్రీన్ అని చెప్పి ఇట్లా ఉన్నాయి, చూద్దాం. ఇది చాలా పెద్ద ఏరియా. ఇంకా రెస్ట్ రూమ్స్ తో పాటు ఇంకా కొన్ని ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అది. Starting. ఏం చేస్తున్నావు రాధ్య? I'm setting up a timer because mommy won't drive fast. They really need to go to bed. Okay. This is my own iPad, by the way. Do you like it? It has my name. Wow, that's Thank nice. you. Also, my Apple Pen. See? Yeah. Foundra. It looks so vloggy, so icy. I don't know. It's not ice. Okay. వేడివేడి కాఫీ పొద్దు నుంచి డ్రైవ్ చేస్తానే ఉన్నాము. సో డంకిన్ డోనట్స్ దగ్గర ఆగి కాఫీ తీసుకున్నాం. సూపర్ గా ఉంది, బాగుంది వేడిగా. మన కోసం ఫ్రెష్ గా వేసి ఇచ్చామంది అక్క. పక్కనే రివర్ అండ్ ఈవినింగ్ సన్సెట్ అయింది. డ్రైవ్ మొత్తంలో ఇదే బెస్ట్ వ్యూ, చాలా బాగుంది. ఫైనల్ గా 11 గంటల డ్రైవింగ్ తర్వాత హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే, ఫైనల్ గా హోటల్కి అయితే వచ్చేసాము. కీస్ తీసుకున్నాము. సో రండి మీకు రూమ్ చూపిస్తాను, రూమ్ టూర్ చేద్దాం. ఇదే మన హోటల్ రూము. సో ఈ రూమ్లో 2 క్వీన్ బెడ్స్ ఉన్న రూమ్ అనమాట ఇది. ఇందులో మనకు అన్ని ఫీచర్స్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. సో లైట్స్ ఇచ్చారు, అలాగే ఇక్కడ మనకు కాఫీ టేబుల్ ఇచ్చారు. సో కాఫీ స్టేషన్ లాగా అనమాట. మనకు కాఫీ మెషిన్లో పెట్టుకోవడానికి ప్యాకెట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడే నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. మనకు నచ్చితే పొద్దున్న లేచి తీసుకోవచ్చు. అండ్ ఇది ఫ్లాట్ టీవీ ఇచ్చారు. అలాగే కింద మనకు స్టోరేజ్ లాగా ఇచ్చారు. అండ్ దాంతోపాటు లోపలే ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు చిన్నది. సో మొత్తం రూమ్ అంతా మనకు మిర్రర్స్ ఇచ్చారు ఎక్కడ కావాలంటే అక్కడ. అండ్ ఇది ఎంట్రీలో ఉన్న వార్డ్రోబ్. సో ఇందులో మనం జాకెట్స్ అవన్నీ పెట్టుకోవటానికి అంత వీలుందనమాట. అండ్ ఇక్కడ మనకి ఐరన్ స్టాండ్, ఐరన్ బాక్స్ అవి కూడా ఇచ్చారు విత్ లాకర్. ఇది వాష్రూము. సో వాష్రూమ్ అయితే యాక్చువల్లీ చాలా క్లీన్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంది. సో మనకు అన్ని ప్రోడక్ట్స్ అన్నీ ఇచ్చారు. మెయిన్గా వాష్రూమ్ అంతా డవ్ ప్రోడక్ట్స్ ఇచ్చారు. సో మామూలుగా హోటల్స్లో డవ్ అవన్నీ ఇవ్వరు, వాళ్ళు ఏవో ప్రోడక్ట్స్ ఉంటాయి అవి ఇస్తారు. కానీ ఇందులో అంతా డవ్ ఇచ్చారు, బాగుంది. అలాగే ఈ లైట్స్ అవన్నీ కూడా కొంచెం మోడర్న్గా మొత్తము ఏమంటారు రీఫర్బిష్ చేసిన రెస్ట్ రూమ్ లాగా ఉంది, వాష్రూమ్ లాగా. సో చాలా బాగుంది. టబ్ కూడా బాగా డెప్త్ ఉంది. అండ్ హాట్ వాటర్ షవర్ కూడా చాలా బాగుంది. టవల్స్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి స్టాండింగ్ మిర్రర్స్ ఇచ్చారు.
సో ఈ స్టాండింగ్ మిర్రర్ ఒకటి, తర్వాత పక్కన డ్రెస్సింగ్ కూడా ఇచ్చారు, డ్రెస్సింగ్ ఏరియా లాగా. సో అది మొత్తానికి రూమ్ అయితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ వెల్ మనకు తగ్గిన ప్రైస్లోనే ఉంది. సో బయట ఇక్కడికి వచ్చేసరికి ఇది పార్కింగ్. ఈ పార్కింగ్లోనే మనం కార్ పెట్టేసాము. సో ఇక్కడి నుంచి మనకు కార్ కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో మనకు సేఫ్గా కూడా మనకు కార్ ఉంది లేదు కూడా తెలుస్తూ ఉంటుంది. సో రేపు మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అనేది మనం చూద్దాము కింద. సో ఇది ఫుల్ లెంత్ బ్రేక్ఫాస్ట్ అనమాట, బుఫే ఉంటుంది. సో వెళ్ళి చూద్దాము. బట్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అన్నాడు, కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ కాదు. సో మనకి ఏమి వెరైటీస్ మనం తినగలిగినవి ఉంటాయి అనేది మనం వెళ్ళి చూడాలి. బట్ రేపు వెళ్ళి చూద్దాం, మీకు అందరికీ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. Yeah, you want to do the bed test now? Let's go. Let's do it. Let's check the bed. How comfortable it is. Woo. How is it? Is it good? Not bouncy, but it's kind of comfortable. Oh, not bouncy, but kind of comfortable. That's nice, రా. సో ఈ రూమ్లో బెడ్స్ అవన్నీ ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయో అని చెప్పి చూడటానికి చూసాము. చాలా కూర్చోగానే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో హాయిగా మనకు నైట్ కూడా మంచిగా నిద్ర పట్టేలాగా, మరీ మెత్తగా లేదు, అలా అని మరీ హార్డ్గా లేదు. సో మీడియంగా ఉంది, చాలా బాగుంది యాక్చువల్ కంఫర్టబుల్. ఓకే, ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది. వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంది, ఐ థింక్ మీ అందరికి కూడా తెలిసిన హోటల్ అది. వెళ్ళేసేసి ఒకసారి ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తినేసేసి వచ్చి పడుకోవాలి. రేపు చాలా బిగ్ డే, లాంగ్ డే. సో రేపు చాలా ఈవెంట్స్, యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి మనం చూసుకుందాము. ఓకే, లెట్స్ గో. అడియార్ ఆనంద్ భవన్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ ఒక రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూద్దాము. ఆర్డర్ అయితే ఇచ్చాము, ఎంత తొందరగా తెస్తాడో చూద్దాము. బిర్యానీ అని చెప్పి పట్టుబట్టి మరి ఒక దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇది దమ్ బిర్యానీ లాగా లేదు, కానీ ఇది ఆనంద్ భవన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ. బాగానే ఉంది టేస్ట్. సో చూడటానికి మనకు ఒక రైతా ఇచ్చాడు, అలాగే పక్కన గ్రేవీ కూడా ఇచ్చాడు. బిర్యానీ అయితే టేస్ట్ చేసాము. చాలా అంటే అదొక మీల్ మేకర్స్ అవన్నీ ఎక్కువ వేసాడు. సో వెజ్ పులావ్ లాగా ఉంది బిర్యానీ అనే దానికన్నా, కానీ చాలా ఏమంటారు ఫ్రెష్గా చేసిన ఫీల్ అయితే ఉంది అది తింటున్నప్పుడు. సో నాకైతే బాగా నచ్చింది. సో టేస్ట్ అయితే అథెంటిక్గానే ఉంది. బట్ వెజ్ పులావ్ అని చెప్తాను. సో ఆనంద్ భవన్ బిర్యానీ ఇది. సో బిర్యానీతో పాటు మ్యాంగో లస్సీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. లస్సీ అయితే చాలా బాగుంది. లస్సీ ఆర్డర్ చేసాము, దాంతోపాటు రోజ్ మిల్క్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. మాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఆద్య అయితే పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసింది, చూద్దాం. ఆద్య, ఏది నీ పన్నీర్ బటర్ మసాలా? This is the one. Oh, this is the one? I think that's the one. I don't know. Oh, you don't know? I don't know which one it is. And you have white rice? Okay. It's so hot. It looks like it needs to cool down. Yeah, it's so hot. ఎలా ఉంది రాధ్య? బాగుందా? సూపర్ ఉందా? It kind of tastes good with the white. గుడ్ విత్ వైట్ రైస్. ఓకే. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము, చూద్దాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెస్టారెంట్ కి అయితే వచ్చాము. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడడానికి. చూడండి, బయట వ్యూ కూడా చూడండి, బాగా ఉంది. Yeah, how's the breakfast? It's good. It's good. You liked it? I wonder what it will taste like if we dip it in whipped cream. Thank you so much. మన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. సూపర్ గా ఉంది బ్రేక్ఫాస్ట్, చూపిస్తా చూడండి. ఇక్కడ మన కాఫీ ఇచ్చాడు, ఇదిగోండి. ఇది గ్రానోలా అండ్ ఫ్రూట్స్, బ్రెడ్ టోస్ట్,
అదేకేమో ఫ్రూట్ జ్యూస్ అండ్ వాఫల్స్. ఏంట్రా అది? Strawberry, just cut it. స్ట్రాబెర్రీస్. Not dipping it in the cream. ఓకే Because of that, I tried it before. ఓకే నైస్. We could make this more if you want to try. మనం కాఫీ. బాగుంది, చాలా బాగుంది కాఫీ. చూద్దాం. ఇది గ్రానోలా పెరుగు కాఫీ ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం తింటే పరిస్థితి అని తెలీదు, బట్ ట్రై చేద్దాం. చాలా బాగుంది అసలు, చాలా అంటే చాలా తీయగా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. జనరల్గా హోటల్స్ లో మనకు ఇట్లాంటి మన టేబుల్ దగ్గర తీసుకొచ్చి పెట్టడాలు చాలా తక్కువ బ్రేక్ఫాస్ట్ కి. ఆల్రెడీ అక్కడ ఉంటాయి, ఓట్స్ గిట్స్ అన్ని ఉంటాయి, పెట్టుకుని తినేయటమే. బట్ ఇంకొంచెం మన టేబుల్ దగ్గరకు వచ్చి పెట్టారనమాట. బాగుంది. ఓకే, హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాము. చాలా అంటే చాలా టైట్ గా అయిపోయింది టైము. సో ఫైనల్ గా చెక్అవుట్ చేసి ఒక కాఫీ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం అక్షర్ధామ్ టెంపుల్ కి వెళ్తున్నాము. సో అక్కడ ఏంటి పార్కింగ్ ఎలా ఉంటుంది మరి నాకు తెలియదు, బట్ వెళ్ళి అక్కడ టెంపుల్ ని మొత్తం డీటెయిల్ గా చూసుకుని మీకు కూడా చూపిస్తాను డీటెయిల్ గా. అలాగే అక్కడ నుంచి మనం న్యూయార్క్ బయలుదేరదాము. సో ఈ మధ్యలో కొన్ని ఏదైనా ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను. సో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి వీడియో. ఓకేనా, లెట్స్ గో.